పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్ గుంటూరులో మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్స్ బోర్డు అధికారులు నిర్ణయించారు. అయితే మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావు ఉన్నారు. ఈ నెల 11న మస్తాన్ దర్గాకు వక్స్ అధికారులు వచ్చారు. మస్తాన్ దర్గాను స్వాధీనం చేసుకుంటామని వక్స్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రావి రామ్మోహన్ రావుకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 14వ తేదీ వరకు సమయ కారణం రామ్మోహన్ రావు అధికారులను కోరారు. దానికి అంగీకరించిన అధికారులు 14న దర్గాకు వచ్చారు. అప్పుడు కూడా రామ్మోహన్ రావు అందుబాటులో లేరు. దీంతో వక్స్ అధికారులు 15న స్వాధీనం చేసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. కాగా దర్గా వక్స్ పరిధిలోకి రాదని రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో లావణ్య మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించారని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర భద్రతకు భంగం వాటిల్లుతోందని, అటువంటి వ్యక్తి తండ్రిని ధర్మకర్తగా ఎలా కొనసాగిస్తారని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం ఇలా సుమారు 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ గవర్నర్ కి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతోందని లేఖలో న్యాయవాది నాగూరుబాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం లేదా వక్స్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు.